శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. దుర్గే స్మృతా హరసి భీతిమశేషజంతోః స్వస్థై స్మృతా మతిమతీవ శుభాన్ దదాసి దారిద్ర్య దుఃఖ భయహారిణి కాత్వదన్య సర్వోపకారకరణాయ సదార్ద్రచిత్త. అందరికీ నమస్కారం. 1-10-2024 మంగళవారం రోజున ఉన్నటువంటి ద్వాదశ రాశి రోజువారి ఫలితాలు మరియు పంచాంగ వివరణ తెలుసుకుందాం. ఈరోజు శ్రీ క్రోధినామ సంవత్సరం, దక్షిణాయనం, వర్ష ఋతువు, భాద్రపద మాసము, బహుళ పక్షము, చతుర్దశి రాత్రి 9:39 వరకు ఉండి తదుపరి అమావాస్య ప్రారంభమవుతుంది. పుబ్బా నక్షత్రం అనగా పూర్వ ఫల్గుని నక్షత్రం ఉదయం 9:16 వరకు ఉండి తదుపరి ఉత్తరా నక్షత్రం అనగా ఉత్తర ఫల్గుని నక్షత్రం ప్రారంభమవుతోంది. అమృత ఘడియలు ఈరోజు రాత్రి తెల్లవారుజామున 4:14 నుంచి 6:02 వరకు ఉంటున్నది. వర్జము సాయంకాలం 5:23 నుంచి 7:12 వరకు. దుర్ముహూర్తం ఉదయం 8:32 నుంచి 9:20 వరకు. తిరిగి రాత్రి 10:53 నుంచి 11:42 వరకు. అలాగే రాహుకాలం మధ్యాహ్నం 3:26 నుంచి 5:02 వరకు. సూర్యోదయం 6:10 సూర్యాస్తమయం 6:02. నేను చెప్పినటువంటి శుభ సమయాలను, పంచాంగంలో ఉన్నటువంటి వర్జ్యాది దుర్ముహూర్తాలను రెండింటినీ సమీకరణ చేసుకొని శుభమైనటువంటి మీ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకొని విజయవంతంగా పూర్తి చేసుకుంటారని ఆశిస్తున్నాను. అక్టోబర్ 1వ తేదీ 12 రాశుల వారికి అనే విషయంలో మేషరాశి వారికి ముందుగా చూసుకుంటే చాలా మంచి శుభయోగాలు, అంటే ఈ మాసం ప్రారంభమవడమే మంచి శుభయోగంతో ప్రారంభమవుతున్నట్టుంది. ఈ రోజు కూడా మీకు అత్యంత అనుకూలంగా ఉంటుంది. స్వామి మాస ఫలితాల్లో వారి ఫలితాల్లో బాగలేదని చెప్పారు, మరి డైలీ ఫలితాల్లో బాగుందని చెప్తున్నారంటే ఆ రోజు చంద్రుని యొక్క గమనాన్ని, స్థితిని, యుతిని బట్టి మనం చెప్పే ఫలితాలు ఉంటాయి. ఆ విషయాన్ని గుర్తుపెట్టుకోండి. ఏదేమైనా ఈ రోజున ఈ రాశి వారికి అనుకూలవంతమైన ధనయోగం, విద్యాలాభం, ఉద్యోగ లాభం, బంధుమిత్రులతో అనుకూలత, కళాకారులకు క్రీడాకారులకు అభివృద్ధి, సినిమా రంగంలో కూడా వ్యాపార లాభం, రాజకీయ రంగంలో కూడా కలిసి వచ్చేటువంటి అవకాశాలు ఉన్నాయి. విద్యా, ఉద్యోగ, వ్యాపార లాభాన్ని పొందుకోవచ్చు. అనుకూలమైన చోట గృహము కానీ, స్థలము కానీ, పొలము కానీ కొనుగోలు చేసే అవకాశాలు, శుభకరమైనటువంటి సంతాన వార్తలు వినేటువంటి అవకాశం, కుటుంబ సౌఖ్యం, సోదర మైత్రి, సోదరిమణులతో అనుకూలత, ఆస్తి పంపకాల అనుకూలతలు, చాలా మంచి అత్యంత అనుకూలవంతమైన ధనధాన్య వృద్ధి కూడా పొందుకునే అవకాశాలు బలంగా ఉంటాయి. షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్, లాటరీల వల్ల, జూదం వల్ల ధన ప్రాప్తి పొందుకోవచ్చు. మంచి ఆలోచనలు, మంచి వ్యాపార భాగస్వామి, ఉత్తమమైనటువంటి ప్రయోజనాలు పొందుకునే అవకాశం. మత్స్యకారులకి మత్స్య సంపద, రొయ్యలు, చేపల చెల్ల వారికి లాభం, సినిమా రంగంలో అభివృద్ధి, రాజకీయ రంగంలో కూడా అనుకూలత, కళాకారుల క్రీడాకారులకి అభివృద్ధి బాగా కనబడుతోంది. ఆటోమొబైల్, ఎలక్ట్రికల్, విద్యాలయ, వ్యాయామ, చిట్ ఫండ్, ఫైనాన్స్ వ్యాపారంలో కూడా చాలా మంచి శుభయోగాలు. విద్యార్థికి ఉత్తమ స్థాయి విద్యాభివృద్ధి, ఉద్యోగస్తులకి పరిపూర్ణమైనటువంటి ఉద్యోగ ప్రాప్తి, ఒక చోటు నుంచి ఒక చోటికి బదిలీ కూడా పొందుకునే అవకాశాలు. ప్రైవేట్ సెక్టార్లో పనిచేసే వారికి అనుకూలవంతమైనటువంటి ఉద్యోగము లేదా ఆన్ సైట్ ఆపర్చునిటీ పొందుకునే అవకాశం. ఇక బొటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణసంచ కర్మాగారం, టైర్ల వ్యాపారం, ముద్రణాలయము, గ్యాస్ వ్యాపారం, కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపానం, హోటల్, ఇంటీరియర్, ఎక్స్టీరియర్, ఫర్నిచర్, గాజు పరిశ్రమ, తోలు, రెగ్జిన్, షూ పరిశ్రమల్లో లాభాలు పొందుకోవచ్చు. ఈవెంట్ మేనేజ్మెంట్ వారికి, బోర్బావుతో వారికి, తోలు, రెగ్జిన్, షూ పరిశ్రమ లాభాలు. చేనేత, వస్త్ర, దర్జీ పనిచేసే వారికి, పెట్రోలియం, బేకరీ, నూనె పదార్థాల్లో కూడా మంచి లాభాలు ఉన్నాయి. నర్సరీ తోటలు, పూజాద్ర వ్యాపారం, పాడి పరిశ్రమ, పౌల్ట్రీ పరిశ్రమ, సోషల్ మీడియా, శాటిలైట్ జర్నలిస్టుల వారికి, సీనియర్ సిటిజన్స్ కి, మహిళా మండలికి, వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణ గంటలకి అనుకూలత. ఫార్మా, సిమెంటు, ఐరన్, యూటికల్స్ వ్యాపారంలో కూడా లాభాలు. తప్పకుండా ఇదంతా మీకు అత్యంత అనుకూలత. విదేశాలకు వెళ్లే నిమిత్తం ప్రయత్నం చేయవచ్చు. విదేశాల్లో కూడా విద్యా, ఉద్యోగ, వ్యాపార లాభాలు ఉన్నాయి. ఆర్థిక పరిస్థితి అనుకూలంగా ఉంటుంది. లాటరీల వల్ల, జూదం వల్ల కూడా ధన ప్రాప్తి పొందుకునే అవకాశం. షేర్ మార్కెట్, స్పెక్యులేషన్ కూడా కలిసి వచ్చేటువంటి అదృష్టం. ఇదంతా మీకు శుభప్రదంగా ఉంటుంది. వీరికి 2 అంకెను అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని, అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి. మంచి ఫలితాన్ని పొందవచ్చు. వృషభ రాశి వారికి వాహన యోగం కూడా బాగా ఉంది. అంటే వాహన యోగం బాగా ఉంది. సెకండ్ హ్యాండ్ వాహనాన్ని కొనుగోలు చేయకండి. కొత్త వాహనం మాత్రమే కొనుగోలు చేయండి. అలాగే ఇతరుల వాహనాన్ని మీరు తీసుకొని లాంగ్ డ్రైవ్ వెళ్దాము, తీర్థయాత్ర వెళ్దామని మాత్రం చూసుకోకండి. ఎందుకంటే ఇతరుల వాహనంలో లోపాలు ఉండే అవకాశం, అది మీకు ఇబ్బంది కలిగించే సూచనలు కనబడుతున్నాయి. కొత్త వాహనం, మీ వాహనంలో మీరు ప్రయాణం చేయవచ్చు, అనుకూలంగా ఉంటుంది. ఇతరుల వస్త్రాలు కానీ, వస్తువులు కానీ కూడా ఈరోజు వాడే ప్రయత్నం చేయకండి. ఇతరుల మీద ఎక్కువగా డిపెండ్ అయ్యేటువంటి ప్రయత్నం చేయకండి. స్వయం కృషితో మీకు ఉత్తమ స్థాయి ప్రయోజనాన్ని పొందుకోబోతున్నారు. శుభవార్త వింటారు. సంతాన యోగం ఉంది.
అనుకూల దాంపత్య జీవనం ఉంది. అలాగే కుటుంబ సౌఖ్యము, ఆస్తి పంపకాల అనుకూలత, పోగొట్టుకున్న వస్తువులు కానీ వ్యక్తుల్ని కానీ గౌరవాన్ని కానీ తిరిగి పొందుకునే అవకాశం, వివాదాలన్నీ కూడా సమసిపోవడం, కోర్టు తీర్పు అనుకూలంగా రావడం, అలాగే ఆస్తి పంపకాల మంచి అనుకూలతలు, మత్స్యకారుడికి మత్స్య సంపద, రొయ్యలు చేపల చెల్లెల వారికి లాభం, రైతన్నలకి పూలు పళ్ళు కూరగాయలు మినపగుళ్ళు చింతపండు బెల్లం మిర్చి పత్తి పరిశ్రమ లాభాలు, షేర్ మార్కెట్ స్పెక్యులేషన్ కమ్యూనిటీస్ క్రిప్టో కరెన్సీ బిట్ కాయిన్స్ లాటరీల జూదం వల్ల కూడా ధన ప్రాప్తి ఉంది. కాకపోతే అధిక మొత్తంలో పెట్టుబడి పెట్టకండి. వీలైతే జూదానికి ఈ లాటరీలకి దూరంగా ఉండే ప్రయత్నం చేయండి, చాలు అనుకూలంగా ఉంది. బాగుందంటారండి వద్దంటారంటే ఒక్కొక్కసారి మితిమీరినటువంటి అత్యాశకు లోనయ్యేటువంటి అవకాశం ఉంది కనుక లాటరీలకి జూదానికి దూరంగా ఉండండి. షేర్ మార్కెట్ తక్కువ పెట్టుబడి పెట్టండి, లాభమే అని చెప్తున్నాను. అలాగే వైద్యులకి వైద్య బృందాల వారికి న్యాయవాదులకి ఆటోమొబైల్ ఎలక్ట్రానిక్ ఎలక్ట్రికల్ వ్యాపారంలో విద్యాలయ వ్యాయామ చిట్ ఫండ్ ఫైనాన్స్ వ్యాపారంలో రాజకీయ రంగంలో సినిమా రంగంలో కళాకారులు క్రీడాకారులకి అభివృద్ధి బాగా కనబడుతుంది. సోషల్ మీడియా శాటిలైట్ డెనిస్ట్ల వారికి సీనియర్ సిటిజన్ కి మహిళా మండలికి నర్సరీ తోటలు పూజాది వ్యాపారంలో చేనేత వస్త్ర దర్జీ పనిచేసే వారికి కన్స్ట్రక్షన్ రియల్ ఎస్టేట్ మద్యపాన హోటల్ వ్యాపారంలో పెట్రోలియం బేకరీ నూనె పదార్థాలకి అలాగే బొటిక్స్ బ్యూటీ పార్లర్ బ్యాంబు డిపో వాణిజ్య కర్మాగారం టైల్స్ టైల్ల వ్యాపారం ముద్రణాలయంలో ఈవెంట్ మేనేజ్మెంట్ వారికి బోర్బాల్ తుబ్బే వారికి సోషల్ మీడియా జర్నలిస్టుల వారికి కూడా మంచి లాభాలు ఉన్నాయి. అలాగే ఫార్మా సిమెంట్ ఐరన్ ఇటుకలు ఇసుక వ్యాపారంలో ఇంటీరియర్ ఎక్స్టీరియర్ ఫర్నిచర్ గాజు పరిశ్రమలో కూడా లాభాలు పొందుకుని అదృష్ట యోగం. వేద పండితులు పురోహితులు బ్రాహ్మణత్వం కులవృత్తుల వారికి ఎల్ఐసి మెడికల్ గృహ జంటకి డ్రైవర్లకి పెయింటర్లకి ఎలక్ట్రీషియన్ లాభాలు, కన్సల్టెన్సీ మీద ఆధారపడవచ్చు. మ్యారేజ్ గురించి శుభవార్త వినే అవకాశం కూడా ఉంటుంది. ఆవేశాన్ని కంట్రోల్ చేసుకోండి, ఇతరుల మీద ఆధారపడకండి, ఇతరుల వాహనం నడపకండి, డబ్బుల విషయంలో అప్రమత్తంగా ఉండండి. ఈ రాశి వారికి అనుకూలంగా ఉంటుంది. వీరికి 7 అంకెల అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చు. మిథున రాశి వారికి ఉదయ ప్రారంభంలోనే మీరు నవ్వుతూ లేవండి. ఈ రోజు ప్రారంభంలోనే మీరు నవ్వుతూ లేవడం, 10 మందికి ఉపయోగపడేటువంటి పనిలో నేను ఉండాలి అనుకోవడం, తల్లిదండ్రులకి నమస్కరించుకోవడం, విద్యార్థులు అల్పమైనటువంటి ప్రేమ కలాపాలు కాకుండా పనికొచ్చేటువంటి విద్య వైపు మీ యొక్క బుద్ధిని పెట్టండి, అద్భుతంగా ఉంటుంది. అంటే ఈ రోజు మీరు వ్యాపకాలలో ఉండే అవకాశం ఉంది. అనేక వ్యాపకాలు, అనేక ఆలోచనలు, ఇవి మీకు దూరంగా పెట్టుకుంటే మంచిది. శుభవార్త వినే అవకాశం, విద్యలో రాణింపు ఉంది, ఉద్యోగంలో రాణింపు ఉంది, అనుకూలం దాంపత్య జీవనం ఉంది, కుటుంబ సౌఖ్యం ఉంటుంది, ఆస్తి పంపకాలు ఉంటాయి, సువర్ణాభరణ ప్రాప్తి, వజ్రాభరణాలు కొనుగోలు చేయవచ్చు, వివాహ సంబంధ చర్చల్లో సఫలత, దేశాల్లో స్వదేశంలో కూడా విద్యా ఉద్యోగ వ్యాపార లాభాన్ని పొందుకోవచ్చు. మత్స్యకారులకి మత్స్య సంపద, రొయ్యలు చేపల చెరువుల అభివృద్ధి, రైతన్నలకి పంట లాభం, పూలు పళ్ళు కూరగాయలు మినపగుళ్ళు చింతపండు బెల్లం మిర్చి పత్తి పరిశ్రమ, సూపర్ మార్కెట్ కిరాణా వ్యాపారంలో అభివృద్ధి, సోషల్ మీడియా శాటిలైట్ జర్నలిస్టుల వారికి సీనియర్ సిటిజన్ కి మహిళా మండలికి పాడి పరిశ్రమ పౌల్ట్రీ పరిశ్రమలోను చేనేత వస్త్ర దర్జీ పనిచేసే వారికి పెట్రోలియం బేకరీ నూనె పదార్థాలకి ఆటోమొబైల్ ఎలక్ట్రానిక్ ఎలక్ట్రికల్ వ్యాపారంలో విపరీతమైనటువంటి శుభయోగాలు. విద్యాలయ వ్యాయామ చిట్ ఫండ్ ఫైనాన్స్ వ్యాపారంలో కూడా కలిసి వచ్చేటువంటి అవకాశం, కన్సల్టెన్సీ ఆధారపడవచ్చు. మ్యారేజ్ గురించి కూడా శుభవార్త వినే అవకాశాలు బలంగా కనబడుతున్నాయి. తప్పకుండా అనుకూలవంతమైన ఆర్థిక ప్రయోజనాలు ఉన్నాయి. వాహన యోగం ఉంటుంది. డ్రైవర్లకి పెయింటర్లకి ఎలక్ట్రీషియన్ మంచి లాభాలు, ఈవెంట్ మేనేజ్మెంట్ వారికి బోర్బాల్తో వారికి తోలు రెగ్జిన్ షూ పరిశ్రమలు కూడా లాభాలు ఉన్నాయి. కన్స్ట్రక్షన్ రియల్ ఎస్టేట్ మద్యపానం హోటల్ ఇంటీరియర్ ఎక్స్టీరియర్ ఫర్నిచర్ గాజు పరిశ్రమలో అనుకూలవంతమైన శుభయోగాన్ని పొందుకోవచ్చు. మధ్యవర్తిత్వంలోంచి బయటపడేటువంటి అవకాశాలు కూడా పుష్కలంగా కనబడుతోంది. మంచి బాధ్యతలను నిర్వర్తించగలిగే అవకాశం. వేద పండితులు పురోహితులు బ్రాహ్మణత్వం కులవృత్తుల వారికి ఎల్ఐసి మెడికల్ గృహ జంటకి వైద్యులకి వైద్య బృందాల వారికి న్యాయవాదులకి శుభయోగాలు. ఆర్థిక ఆధ్యాత్మిక ఆనందాది అదృష్ట యోగాలు, వృత్తి ఉద్యోగాదుల లాభాలు పొందుకునే శుభమైన రోజుగా చెప్పవచ్చు. ఈ రోజంతా మీకు అనుకూలంగా ఉంటుంది. వీరికి 6 అంకెల అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకుని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చు. కర్కాటక రాశి వారి ఫలితాల విధంగా ఉన్నాయి. మంచి వాక్చాతుర్యం, ఏ పనైనా నిర్వహించగలిగేటువంటి సమర్థత, శుభకార్య నిమిత్తమై ముందడుగు వేయడం, శుభకార్యాన్ని తప్పకుండా విజయ పరంపరలో ముందుకు దాన్ని తీసుకెళ్లే ప్రయత్నం, దాంట్లో విజయం సాధించే అవకాశం. ఆర్థిక విషయాలు కావచ్చు, ఉద్యోగ విషయం కావచ్చు, విద్యా విషయం కావచ్చు, వివాహ సంబంధ చర్చల్లో కావచ్చు, ఏదైనా పోటీ తత్వంలో కావచ్చు, రాజకీయ రంగంలో కావచ్చు, విజయం మీదిగా చెప్పబడుతోంది. కళాకారులకి క్రీడాకారులకు అభివృద్ధి, సినిమా రంగంలో వ్యాపార లాభం, విద్యలో రాణింపు, ఉద్యోగంలో అనుకూలత, అనుకున్న చోటికి బదిలీలు, కన్సల్టెన్సీ మీద ఆధారపడవచ్చు. మ్యారేజ్ గురించి శుభవార్త వినవచ్చు. విదేశాల్లో స్వదేశంలో విద్యా ఉద్యోగ వ్యాపార లాభాన్ని పొందుకోవచ్చు. విదేశాల్లో స్థిరమైనటువంటి వీసాను పొందుకోవచ్చు. ఈవెంట్ మేనేజ్మెంట్ వారికి బోర్బాల్తో వారికి తోలు రెగ్జిన్ షూ పరిశ్రమ లాభాలు, మత్స్యకారులకి మత్స్య సంపద, రొయ్యలు చేపల చెల్లెల వారికి అభివృద్ధి, నర్సరీ తోటలు పూజా ద్రవ్యాల వ్యాపారంలో లాభం కలిసి వచ్చే అవకాశం. చేనేత వస్త్ర దర్జీ పనిచేసే వారికి, రైతులకి పూలు పళ్ళు కూరలు పండించే వారికి, మినపగుళ్ళు చింతపండు బెల్లం మిర్చి పత్తి పరిశ్రమలోను సూపర్ మార్కెట్ కిరాణా వ్యాపారంలో కూడా అనుకూలత. పెట్రోలియం బేకరీ నూనె పదార్థాలకు కూడా అనుకూలవంతమైనటువంటి ఆనంద యోగాలు.
ఫార్మా, సిమెంట్, ఐరన్, ఇటుకల ఇసుక వ్యాపారంలోను, కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపానం, హోటల్ వ్యాపారంలోను, ఇంటీరియర్, ఎక్స్టీరియర్ ఫర్నిచర్, గాజు పరిశ్రమ, బొటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణసంచి కర్మాగారం లాభాలు, డ్రైవర్లకి, పెయింటర్లకి, ఎలక్ట్రీషియన్స్ కి లాభం. సోషల్ మీడియా సర్జరీల వారికి చాలా మంచి అనుకూల శుభయోగం. ఇంటిలో బయటలో కూడా మంచి అనుకూలంగా వాతావరణం కనబడుతుంది. వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, ఎల్ఐసి, మెడికల్, గృహ మణిజెంట్లకి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి చాలా మంచి శుభయోగాల పరంపర. ఈరోజంతా మీకు అత్యంత అనుకూలంగా ఉంటుంది. వీరికి 3 అంకెల అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చు. సింహరాశి వారికి ధనయోగం బాగా ఉంది. అనుకున్నటువంటి ధన ప్రాప్తి, కార్య విజయం, ఇంట్లో ఆనందకరమైన యోగం, వివాహ యోగం కానీ, సంతాన యోగం కానీ పొందుకునే అవకాశాలు, షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్, లాటరీల వజూదం వల్ల ధన ప్రాప్తి, మత్స్యకారులకి మత్స్య సంపద, ప్రజలు, చేపల చెల్లె వారికి లాభం, విద్యాలయ, వ్యాయామ, చిట్ ఫండ్, ఫైనాన్స్ వ్యాపారంలోను, చేనేత, వస్త్ర, దర్జీ పనిచేసే వారికి, ఆటోమొబైల్, ఎలక్ట్రానిక్, ఎలక్ట్రికల్ వ్యాపారంలోను, పెట్రోలియం, బేకరీ, నూనె ఉత్పత్తులకి లాభం. సోషల్ మీడియా, శాటిలైట్ జర్నలిస్టుల వారికి, ఫార్మా, సిమెంట్, ఐరన్, ఇటుకల ఇసుక వ్యాపారంలో, ఈవెంట్ మేనేజ్మెంట్ వారికి, బోర్బావుతుల వారికి, తోలు రెగ్గులు, షూ పరిశ్రమల అభివృద్ధి, పాడి పరిశ్రమ, పౌల్ట్రీ పరిశ్రమల లాభాలు, ఇంటీరియర్, ఎక్స్టీరియర్ ఫర్నిచర్, గాజు పరిశ్రమ అభివృద్ధి పొందుకోవచ్చు. కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపాన, హోటల్ వ్యాపారం లాభాలు, బొటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణసంచి కర్మాగారంలో అభివృద్ధి పొందుకునే అవకాశం. వస్తు లాభం, వాహన యోగం, వృత్తిలో అనుకూలత, కొత్త వ్యక్తులతో పరిచయం, నూతన వ్యాపార ప్రారంభం, ఆర్థిక విశేషాలు చాలా బలంగా ఉన్నాయి. వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, ఎల్ఐసి, మెడికల్, గృహ మణిజెంట్లకి లాభవంతమైన స్థితి. ఈరోజు మీకు శుభప్రదంగా చెప్పబడుతోంది. వీరికి 1 అంకెను అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చు. కన్యా రాశి వారికి ప్రతి విషయానికి ఆందోళన పడేటువంటి ప్రయత్నాన్ని చేయకండి. కన్ఫ్యూజ్ అవ్వడం, ఆందోళన పడడం, ముఖ్యంగా ఈ కాంపిటేటివ్ ఎగ్జామినేషన్ వెళ్తున్న వాళ్ళు, షేర్ మార్కెట్ లో పెట్టుబడి పెడుతున్న వాళ్ళు ఇద్దరు కూడా చాలా జాగ్రత్తగా ఉండండి. కొద్దిగా ఆలోచన, నిదానము, నోరు టక్కన పారేసుకోకండి. పెద్దవాళ్ళతో మాట్లాడు చాలా జాగ్రత్తగా ఉండండి. ఈ తొందరపాటుతనం కనుక కంట్రోల్ చేసుకోగలిగితే ఆర్థిక లాభాలు ఉన్నాయి, విద్యా లాభాలు ఉన్నాయి, 10 మందిలో గౌరవాన్ని పొందుకునే అవకాశం. ఈ తొందరపాటుతనము, నోరు జారడము, అనాలోచన నిర్ణయాలు మీకు నష్టాన్ని, కష్టాన్ని కలిగించే అవకాశం. ఆరోగ్య విషయంలో కొద్దిగా శ్రద్ధ పెట్టండి సార్. సూర్య నమస్కారం లాంటివి చేసుకోవడం, కాస్త శారీరక శ్రమ చేసుకోవడం వల్ల కొంత మీకు సంపూర్ణ ఆరోగ్యాన్ని ప్రాప్తించుకునే అవకాశం. అంటే కొంత శ్రమ వల్ల సంపూర్ణ ఆరోగ్య ప్రాప్తి పొందుకునే అవకాశం. విద్యార్థి విద్యాలాభాలు, ఉద్యోగస్తులకు ఉద్యోగ లాభం, ప్రాంగణ నియామకాలు ఉద్యోగాన్ని పొందుకోవడం, లేదా గత వారంలో ప్రాంగణ నియామకాల్లో పాల్గొంచుకుంటే ఈ రోజున మీకు తప్పకుండా అపాయింట్మెంట్ లెటర్ పొందుకునేటువంటి అవకాశాలు, వృత్తి ఉద్యోగాదుల లాభాలు, నూతన వృత్తిలోకి అడుగు పెట్టే అవకాశం, రాజకీయ రంగంలో ప్రవేశం మంచిది, సినిమా రంగంలో వ్యాపార లాభం, కళాకారుల క్రీడ అభివృద్ధి పొందుకోవడం, మత్స్యకారులకి మత్స్య సంపద, రొయ్యలు, చేపల చెల్లె వారికి అభివృద్ధి, రైతన్నలకి పంట లాభం, సూపర్ మార్కెట్, కిరాణా వ్యాపారంలోను, పూలు, పళ్ళు, కూరగాయలు పండించే వారికి, మినపగుళ్ళు, చింతపండు, బెల్లం, మిర్చి, పత్తి పరిశ్రమ లాభాలు, బొటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణసంచి కర్మాగారంలోను, ఆటోమొబైల్, ఎలక్ట్రానిక్, ఎలక్ట్రికల్ వ్యాపారం, విద్యాలయ, వ్యాయామ, చిట్ ఫండ్, ఫైనాన్స్ వ్యాపారంలో, పాడి పరిశ్రమ, పౌల్ట్రీ పరిశ్రమలో, సోషల్ మీడియా, శాటిలైట్ జర్నలిస్టుల వారికి, సీనియర్ సిటిజన్స్ కి, మహిళా మండలికి, పెట్రోలియం, బేకరీ, నూనె పదార్థాలకి, చేనేత, వస్త్ర, దర్జీ పనిచేసే వారికి లాభాలమయం అనుకూలంగా కనబడుతుంది. ఫార్మా, సిమెంట్, ఐరన్, ఇటుకల ఇసుక వ్యాపారంలో కూడా కలిసి వచ్చే అవకాశం. యజ్ఞయాగాది ఖర్చులు చేయడం, విదేశాలు వెళ్లే ప్రయత్నంలో అనుకూలత, విదేశాలు కూడా మంచి విద్యా, ఉద్యోగ, వ్యాపారాల ప్రాప్తి పొందుకోవడం, కొత్త ఉద్యోగం, కొత్త వ్యాపార లాభాన్ని పొందుకోవడం, ఇంట్లో శుభకార్యం జరగడం, శుభకార్య సంబంధ చర్చలు సఫలత పొందుకోవడం లాంటివి కనబడుతున్నాయి. వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, ఎల్ఐసి, మెడికల్, గృహ మణిజెంట్లకి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి అనుకూలత, ఆనందయోగం. ఎల్ఐసి, మెడికల్, గృహ మణిజెంట్లకి తప్పకుండా టార్గెట్ రీచ్ అవ్వగలిగేటువంటి శుభయోగాలు ఉన్నాయి. మీరు అనుకున్నటువంటి కస్టమర్ చేత అనుకున్నటువంటి పాలసీలు కట్టించే దాంట్లో విజయం సాధిస్తారు. డ్రైవర్లకి, పెయింటర్లకి, ఎలక్ట్రీషియన్ కూడా మంచి లాభాలు పొందుకోవచ్చు. ఇదంతా మీకు అనుకూలవంతమైన ఆనంద యోగాల పరంపర కొనసాగుతుంది. వీరికి 5 అంకెల అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకుని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చు. తులా రాశి వారి ఫలితాలు విధంగా ఉన్నాయి. లాభం, ఆరోగ్యము, ఆనందము, విద్యా, ఉద్యోగ, వ్యాపార లాభం, విదేశాల్లో విద్యా, ఉద్యోగ, వ్యాపార లాభం కూడా బలంగా కనబడుతోంది. ఆర్థిక, ఆధ్యాత్మిక శుభయోగాలు, కళాకారులకి, క్రీడాకారులకి లాభం, సినిమా రంగంలో వ్యాపార వృద్ధి, రాజకీయ రంగంలో మంచి భవిష్యత్తు, ఒక పార్టీ నుంచి మరో పార్టీలోకి మారడం కూడా మీకు శుభాన్ని కలిగిస్తుంది. ఈవెంట్ మేనేజ్మెంట్ వారికి, బోర్బావుతో వారికి, తోలు రెగ్జిన్ షూ పరిశ్రమలోను, మత్స్యకారులకి, రొయ్యలు, చేపల చెల్లెల వారికి లాభం,
రైతన్నలకి పంట లాభం, పూలు పళ్ళు కూరగాయలు మినపగుళ్ళు చింతపండు బెల్లం మిర్చి పత్తి పరిశ్రమ అభివృద్ధి పొందుకోవచ్చు. చేనేత వస్త్ర దర్జీ పనిచేసే వారికి పెట్రోలియం బేకరీ నూనె పదార్థాలకి పాడి పరిశ్రమ పౌల్ట్రీ పరిశ్రమలోను సీనియర్ సిటిజన్స్ కి మహిళా మండలికి నర్సరీ తోటలు పూజా ద్రవ్యాల వ్యాపారంలో లాభాలు. సోషల్ మీడియా శాటిలైట్ జర్నలిస్టుల వారికి ఆటోమొబైల్ ఎలక్ట్రానిక్ ఎలక్ట్రికల్ స్వర్ణకార వ్యాపారస్తులకి విద్యాలయ వ్యాయామ చిట్ ఫండ్ ఫైనాన్స్ వ్యాపారంలో అనుకూలవంత పరిస్థితి. షేర్ మార్కెట్ స్పెక్యులేషన్ కమ్యూనిటీస్ క్రిప్టో కరెన్సీ బిట్ కాయిన్స్ లాటరీలో జూదం వల్ల ధన ప్రాప్తి. విదేశాల్లో విద్యా ఉద్యోగ వ్యాపార లాభం ధనయోగాన్ని పొందుకోవచ్చు. వీసా సంబంధమైనటువంటి అనుకూలతలు గ్రీన్ కార్డ్ గాని పిఆర్ లాంటిది పొందుకునేటువంటి అవకాశాలు ఉన్నాయి. ఫార్మా సిమెంట్ ఐరన్ ఇటుకలు ఇసుక వ్యాపారంలో కన్స్ట్రక్షన్ రియల్ ఎస్టేట్ మద్యపాన హోటల్ వ్యాపారంలో ఈవెంట్ మెనూకి బోర్బాల్తో వారికి ఇంటీరియర్ ఎక్స్టీరియర్ ఫర్నిచర్ గాజు పరిశ్రమ బొటిక్స్ బ్యూటీ పార్లర్ బ్యాంబు డిపో బాణసంచి కర్మగారు లాభాలు. డ్రైవర్లకి పెయింటర్లకి ఎలక్ట్రీషియన్స్ కి అనుకూలత. ఎల్ఐసి మెడికల్ గృహ మేనేజెంట్లకి శుభయోగాలు. వేద పండితులు పురోహితులు బ్రాహ్మణత్వం కులవృత్తుల వారికి జ్యోతిష పండితులకి మంచి అనుకూలవంతమైన స్థితి. వైద్యులకి వైద్య బృందాల వారికి న్యాయవాదులకి అనుకూలతంగా ఉంటుంది. ఇదంతా మీకు శుభకర మంగళప్రదమైనటువంటి ఆనందయోగాలు ఉన్నాయి. వీరికి 1 అంకెల అదృష్టంగా చెప్పవచ్చును. ఈ సమయాన్ని అంకెలు సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. వృశ్చిక రాశి వారికి ఉద్యోగ లాభం, చాలా మంచి ఉన్నతమైన ఉద్యోగ ప్రాప్తి, బెంచ్ మీద ఉద్యోగం ప్రాజెక్ట్ లో వెళ్ళడం, ఆన్ సైట్ అపార్చునిటీ పొందుకోవడం. గత వారంలో ప్రాంగణ నియామకాల్లో పాలు పంచుకుంటే ఈ వారంలో మీకు ఉద్యోగం వచ్చే అవకాశం. ఈ రోజు తప్పకున్నటువంటి శుభవార్త వినడం. ప్రభుత్వ ఉద్యోగంలో ప్రమోషన్లు ఇంక్రిమెంట్లు అనుకున్న చోటికి బదిలీలు పొందుకోవడం. విద్యాభివృద్ధి, పోటీ పరీక్షలు కానీ ఎకడమిక్ పరీక్షలు కానీ విజయం ఖాయం. విదేశాల్లో కూడా మంచి విద్యా ఉద్యోగ వ్యాపార లాభాన్ని పొందుకునే అవకాశం. ప్రశాంతమైన జీవనం, అన్యోన్య దాంపత్యం, పెద్దల అంగీకారంతో ప్రేయసిప్రియులు ఒకటవడం, చిన్ననాటి మిత్రుల్ని కలుసుకోవడం, ఆనందకరమైన సంపద, ఆర్థిక లాభాలు. షేర్ మార్కెట్ స్పెక్యులేషన్ కమ్యూనిటీస్ క్రిప్టో కరెన్సీ బిట్ కాయిన్స్ లాటరీల వల్ల జూదం వల్ల ధన ప్రాప్తి పొందుకోవచ్చు. పిల్లల విషయంలో శుభవార్త వినడం, పిల్లల వల్ల గౌరవాన్ని పొందుకోవడం, ఆత్మీయుల కలయిక, వివాహ సంబంధ యోగ్యత, సంతాన ప్రాప్తి పొందుకోవడం. రైతన్నలకి పూలు పళ్ళు కూరగాయలు సూపర్ మార్కెట్ కిరాణం మినపగుళ్ళు చింతపండు బెల్లం మిర్చి పత్తి పరిశ్రమలో లాభాలు పొందుకోవచ్చు. నర్సరీ తోటలు పూజా ద్రవ్య వ్యాపారంలోను పాడి పరిశ్రమ పౌల్ట్రీ పరిశ్రమల్లో మత్స్యకారులకి రొయ్యలు చేపలు చెల్ల వారికి అభివృద్ధి. చేనేత వస్త్ర దర్జీ పనిచేసే వారికి పెట్రోలియం బేకరీ నూనె పదార్థాలకి లాభం. కన్స్ట్రక్షన్ రియల్ ఎస్టేట్ మద్యపానం హోటల్ బొటిక్స్ బ్యూటీ పార్లర్ బ్యాంబు డిపో బాణసంచి కర్మాగారం టైల్స్ టైల్ వ్యాపారం ముద్రణాలయము గ్యాస్ వ్యాపారం ఇంటీరియర్ ఎక్స్టీరియర్ ఫర్నిచర్ గాజు పరిశ్రమ ఫార్మా సిమెంట్ ఐరన్ ఇటుకలు ఇసుక వ్యాపారంలో లాభాలు పొందుకోవచ్చు. వేద పండితులు పురోహితులు బ్రాహ్మణత్వం వారికి కులవృత్తుల వారికి జ్యోతిష్య పని లాభాలు. వైద్యులకు వైద్య బృందాల వారికి న్యాయవాదులకు అనుకూలత. ఎల్ఐసి మెడికల్ గృహ మేనేజెంట్లకి శుభయోగాలు పొందుకోవచ్చు. వృత్తి ఉద్యోగాదుల్లో లాభం. విదేశాల్లో కూడా విద్యా ఉద్యోగ వ్యాపార లాభం పొందుకోవడం. సువర్ణ వజ్రాభరణ ప్రాప్తి. కన్సల్టెన్సీ ఆధారపడవచ్చు. మ్యారేజ్ గురించి శుభవార్త వినవచ్చు. ఇదంతా శుభకరమైనటువంటి ఆనందయుగం చెప్పబడుతోంది. వీరికి 5 అంకెల అదృష్టంగా చెప్పవచ్చును. ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చు. ధనుసు రాశి వారికి సువర్ణ వజ్రాభరణ ప్రాప్తి. ఆగిపోయిన పనులు పునఃప్రారంభమవడం. వివాహ సంబంధ చర్చల్లో సఫలత. కృత్రిమ సహజమైన సత్సంతాన ప్రాప్తి. పెద్దల అంగీకారంతో ప్రేయసిప్రియులు ఒకటవడం. కన్సల్టెన్సీ మీద ఆధారపడవచ్చు. మ్యారేజ్ గురించి శుభవార్త వినవచ్చు. ఈవెంట్ మేనేజ్మెంట్ వారికి స్వదేశంలో విదేశాల్లో మంచి ఈవెంట్స్ లభించే అవకాశం. అలాగే తోలు రెగ్జిన్ షూ పరిశ్రమలో వ్యాపారం చేస్తున్న వారికి లాభం. మత్స్యకారులకి మత్స్య సంపద, రొయ్యలు చేపలు చెల్ల వారికి అభివృద్ధి. పూలు పళ్ళు కూరగాయలు మిరపగుళ్ళు చింతపండు బెల్లం మిర్చి పత్తి పరిశ్రమలు కూడా లాభాలు పొందుకోవచ్చు. సూపర్ మార్కెట్ కిరాణా వ్యాపారంలో లాభాలు. ఫార్మా సిమెంట్ ఐరన్ ఇటుకలు ఇసుక వ్యాపారంలోను సీనియర్ సిటిజన్స్ కి మహిళా మండలికి కన్స్ట్రక్షన్ రియల్ ఎస్టేట్ మద్యపానం హోటల్ ఇంటీరియర్ ఎక్స్టీరియర్ ఫర్నిచర్ గాజు పరిశ్రమ బొటిక్స్ బ్యూటీ పార్లర్ బ్యాంబు డిపో బాణసంచి కర్మాగారంలో లాభాలు. విద్యాలయ వ్యాయామ చిట్ ఫండ్ ఫైనాన్స్ వ్యాపారం. ఆటోమొబైల్ ఎలక్ట్రానిక్ ఎలక్ట్రికల్ స్వర్ణకార వ్యాపారస్తులకి శుభయోగాలు. రాజకీయ రంగంలో అభివృద్ధి. సినిమా రంగంలో అనుకూలత. కళాకారుల క్రీడల లాభాలు పొందుకోవడం. విద్యార్థికి ఉత్తమ స్థాయి విద్యాభివృద్ధి ఉద్యోగ లాభాలు పొందుకోవడం. ఈ రోజు తప్పకుండా ఒక శుభవార్త వింటారు, శుభమైన బహుమానాలు అందుకుంటారు, ప్రయాణ లాభం కలిసి వస్తుంది. తీర్థయాత్ర సేవన ఊహించని ఒక వ్యక్తి పరిచయం మీకు శుభాన్ని కలిగించబోతోంది. వేద పండితులు పురోహితులు బ్రాహ్మణత్వం కులవృత్తుల వారికి ఎల్ఐసి మెడికల్ గృహ మేనేజెంట్లకి వైద్యులకి వైద్య బృందాల వారికి న్యాయవాదులకి అనుకూలత ఆనందయోగం. ఇదంతా మీకు శుభకరంగా ఉండబోతోంది. 3 అంకెల అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చు. మకర రాశి వారికి తొందరపాటుతనం, పూచికత్తుగా సంతకాలు చేయడం, మన వాళ్ళు అనుకొని అపాత్ర దానం చేయడం, లేనిపోని అనవసరపు వ్యక్తులకి కుటుంబ రహస్యాలు చెప్పడం, ఇవి మీకు అనర్థాన్ని కలిగిస్తాయి. అంటే ఈ విషయాలు మనం జాగ్రత్తగా ఉంటే ఈ రోజు ఫలితాలన్నీ మనకు అనుకూలంగా ఉంటాయి. కాబట్టి మనం ఈ విషయాల్లో చాలా జాగ్రత్త, ముఖ్యంగా రహస్యాన్ని చాలా జాగ్రత్తగా పెట్టుకోండి. ఇవాళ రేపు సోషల్ మీడియాలో మనం పోస్ట్ చేస్తున్నవన్నీ కూడా ఎక్కడో ఒక దగ్గర మనకి నిక్షిప్తమై ఉండి మనల్ని ప్రమాదంలోకి నెట్టివేయబడతాయి. ఈ జుగుప్సాకరణ ఫోటోలు వీడియోలు షేర్ చేసుకోవడం మీకు చాలా ప్రమాదం, ప్రాణం మీదకి వస్తుంది, జాగ్రత్త. కాబట్టి ఇటువంటి వాటికి ఎంత దూరంగా ఉంటే అంత మంచిది. ఇదంతా కూడా మీకు శుభప్రదమైనటువంటి ధన ధాన్య విద్యా ఉద్యోగ
వ్యాపార లాభం, కళాకారులకి అభివృద్ధి, సినిమా రంగంలో వ్యాపార లాభం, కార్మిక సోదరులకి లాభాలు, కొత్త వ్యాపార ప్రారంభం, బొటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణసంచి కర్మాగారం, టైల వ్యాపారం, ముద్రణాలయం, ఇంటీరియర్ ఎక్స్టీరియర్ ఫర్నిచర్, గాజు పరిశ్రమ, ఫార్మా, సిమెంట్, ఐరన్, ఇటుకల ఇసుక వ్యాపారం, డోను, కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపాన, హోటల్ వ్యాపారం, సోషల్ మీడియా, శాటిలైట్ జర్నలిస్టుల వారికి, విద్యాలయ, వ్యాయామ, చిట్ ఫండ్, ఫైనాన్స్, ఆటోమొబైల్, ఎలక్ట్రానిక్, ఎలక్ట్రికల్, స్వర్ణకార వ్యాపారస్తులకి అనుకూలవంతమైన స్థితి కనబడుతోంది. మత్స్యకారులు కాస్త సముద్రంలోకి వెళ్ళకపోవడం మంచిది, కానీ రొయ్యలు, చేపల చెరువుల వ్యాపారం బాగా కనబడుతోంది. రైతన్నలు కూడా పూలు, పళ్ళు, కూరగాయలు పండించే వారికి లాభాలు ఉన్నాయి. సూపర్ మార్కెట్, కిరాణా వ్యాపారంలో అభివృద్ధి ఉంటుంది. మినపగుళ్ళు, చింతపండు, బెల్లం ఎక్స్పోర్ట్ లాంటి వ్యాపారం కూడా మంచి లాభాలు పొందుకునే అవకాశాలు కనబడుతున్నాయి. రాజకీయ రంగంలో వృద్ధి బాగా ఉంది, కానీ రాజకీయ నాయకులు కూడా రహస్యాలను జాగ్రత్త పెట్టుకోండి. కళాకారుల, క్రీడాకారులకి స్వదేశంలో మాత్రమే బాగుంది. విదేశాల్లో ఈ రోజు ఎటువంటి అనుకూలత లేదు. అటువంటి అవకాశాలు వచ్చినప్పుడు 1కి 10 సార్లు ఆలోచించి నిర్ణయం తీసుకోండి. ఇక సినిమా రంగంలో చర్చలు ఇవాళ చేయకపోవడం మంచిది, మరొక రోజు ఏర్పాటు చేసుకోండి. సంగీత నృత్య దర్శకులకి చాలా బాగుంది, అనుకూలవంతమైన శుభయోగాలు కనబడుతున్నాయి. ఇక వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, ఎల్ఐసి, మెడికల్, గృహ జంటలకి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి అనుకూలవంతమైన శుభ పరిణామాలు. వస్తు వాహన సౌలభ్యం. కదా షేర్ మార్కెట్ లో పెట్టుబడి పెట్టేప్పుడు జాగ్రత్తగా ఉండండి. లాటరీలకి, జూదానికి దూరంగా ఉంటే మంచిది. కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్ లో పెట్టుబడి పెట్టవచ్చు, లాభంగా ఉంటుంది. కొత్త వ్యాపారానికి సంతకాలు చేయవచ్చు. కుటుంబపరమైన అభివృద్ధి బాగా ఉంది. కుటుంబంలో ఉన్న పెద్దలందరూ కూడా మీకు సహకరించే అవకాశం. భార్యాభర్తల మైత్రి, కృత్రిమ సహజ సత్సంతాన ప్రాప్తి, వివాహ సంబంధ వేడుకలు, ఇవన్నీ కూడా మీకు చాలా అనుకూలంగా ఉన్నాయి. తప్పకుండా మీరు చాలా విషయాల్లో శుభయోగాల్ని, అనుకూలత పొందుకోబోతున్నారు. అయినా సరే మీరు ఈ రోజున భగవద్గీత పారాయణం, దుర్గాదేవి అష్టోత్తరం, లక్ష్మీ నృసింహస్వామి అష్టోత్తరం చదువుకోవడం వల్ల భగవద్గీత పారాయణం 1, 2, 3 అధ్యాయాలు చదవండి చాలు. చాలా మంచి ప్రయోజనాన్ని పొందుకుంటారు. ఈ రాశి వారికి అనుకూలంగా ఉంది. భగవద్ ఆరాధన చేసుకోండి, చాలా శుభకరంగా ఉంటుంది. వీరికి 9 అంకెను అదృష్టంగా చెప్పవచ్చును. ఈ సమయాన్ని, అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. కుంభరాశి వారికి దాంపత్య సుఖ జీవనం. విడిపోదామనుకున్నటువంటి దంపతులు శాశ్వతంగా కలిసిమెలిసి ఉండగలిగేటువంటి శుభ నిర్ణయం. వస్తు వాహన సౌలభ్యం. విద్యార్థులకి లాభం, ఉద్యోగస్తులకి అనుకూలత. నూతన వ్యాపార ప్రారంభం, వివాహ సంబంధ, సంతాన సంబంధ శుభవార్త వినడం. కన్సల్టెన్సీ మీద ఆధారపడవచ్చు, మ్యారేజ్ గురించి శుభవార్త వినవచ్చు. తల్లిదండ్రులతో అనుకూలవంతమైన శుభయోగాలు, ఆస్తి పంపకాలు, అనుకూలత. కొత్త వస్తువులు కొనుగోలు చేసే అవకాశం, సువర్ణ వజ్రాభరణ ప్రాప్తి కావచ్చు. వివాహ సంబంధ చర్చల్లో సఫలత కావచ్చు, అనుకూలం ఉంటుంది. రాజకీయ నాయకులకి కలిసి వచ్చే అవకాశాలు. సినిమా రంగంలో కూడా వ్యాపార లాభం, కళాకారుల, క్రీడాకారులకు అభివృద్ధి, మత్స్యకారులకి మత్స్య సంపద, రొయ్యలు, చేపల లాభం. షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్, లాటరీలు, జూదం వల్ల ధన ప్రాప్తి. రైతన్నలకి పంట లాభం, పూలు, పళ్ళు, కూరగాయలు, మినపగుళ్ళు, చింతపండు, బెల్లం, మిర్చి, పత్తి పరిశ్రమలు లాభాలు పొందుకోవచ్చు. ఈవెంట్ మేనేజ్మెంట్ వారికి, బోర్బాల్తో వారికి, తోలు, రెగ్జిన్, షూ పరిశ్రమలోను, విద్యాలయ, వ్యాయామ, చిట్ ఫండ్, ఫైనాన్స్ వ్యాపారంలోను, బొటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణసంచి కర్మాగారం, కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపాన, హోటల్ వ్యాపారం, ఫార్మా, సిమెంట్, ఐరన్, ఇటుకల ఇసుక వ్యాపారంలోను, విద్యాలయ, వ్యాయామ, చిట్ ఫండ్, ఫైనాన్స్ వ్యాపారంలోను మంచి శుభయోగాలు. ఆటోమొబైల్, ఎలక్ట్రానిక్, ఎలక్ట్రికల్ వ్యాపారంలో కలిసి వచ్చే అవకాశాలు. సోషల్ మీడియా, శాటిలైట్ జర్నలిస్టుల వారికి అభివృద్ధి పొందుకునే అదృష్ట యోగం. మధ్యవర్తిత్వం నుంచి బయటపడడం, ఆర్థిక సౌలభ్యాలు పొందుకోవడం, ప్రభుత్వ ప్రైవేట్ సంస్థ ఉద్యోగ లాభం. వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, జ్యోతిష్య పండితులకి, ఎల్ఐసి, మెడికల్, గృహ జంటలకి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి అనుకూలవంతమైన శుభస్థితి. ఇదంతా మీకు శుభకరంగా ఉండబోతోంది. వీరికి 5 అంకెను అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని, అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. మీనరాశి వారికి శుభయోగమే, ధనధాన్య వృద్ధి. మరి వార ఫలాల్లో, మాస ఫలితాల్లో కొంత జాగ్రత్తగా ఉండని చెప్పుండవచ్చు. మొదటి వారంలోనే కొద్ది ఇబ్బంది ఉందని చెప్పవచ్చును. కానీ మొదటి రోజు మీకు అద్భుతంగా ఉంది. కారణం ఏంటంటే మీ జాతకంలో 6వ స్థాన చంద్రుడు అనేవాడు మీకు అత్యంత శుభాన్ని కలిగిస్తున్నాడు. ధైర్యము, సాహసము, ఉత్తమ వ్యక్తులతో పరిచయము, కొత్త వస్తువులు కొనుగోలు చేయడము, సువర్ణ వజ్రాభరణ ప్రాప్తి, ఉద్యోగ ప్రయత్న లాభాలు, విద్యార్థికి లాభాలు, విదేశాల్లో విద్యా, ఉద్యోగ, వ్యాపార లాభాన్ని పొందుకోవడం, కళాకారుల, క్రీడాకారులకు అభివృద్ధి, రాజకీయ రంగంలో అనుకూలత, సినిమా రంగంలో వ్యాపార లాభం. రైతన్నలకి పూలు, పళ్ళు, కూరగాయలు, మినపగుళ్ళు, చింతపండు, బెల్లం, మిర్చి, పత్తి పరిశ్రమలు లాభాలు పొందుకోవచ్చు. ఈవెంట్ మేనేజ్మెంట్ వారికి, బోర్బాల్తో వారికి, తోలు, రెగ్జిన్, షూ పరిశ్రమలు కూడా మంచి లాభాలు ఉన్నాయి. మత్స్యకారులకి మత్స్య సంపద, రొయ్యలు, చేపల చెల్లు లాభం. చేనేత, వస్త్ర, దర్జీ పనిచేసే వారికి, పెట్రోలియం, బేకరీ వినియోగదారులకి, పాడి పరిశ్రమ, పౌల్ట్రీ పరిశ్రమల లాభాలు. సీనియర్ సిటిజన్ కి, మహిళా మండలికి, సోషల్ మీడియా, శాటిలైట్ జర్నలిస్టుల వారికి కూడా అభివృద్ధి పొందుకునే అదృష్ట యోగం. ధన ధాన్య వృద్ధి, రుణ విమోచనం, రోగనాశనం, సంగీత దర్శకులకి, సినీ సంబంధించినటువంటి వ్యాపారం చేసే వారికి లాభాలు పొందుకునే అవకాశం. వస్తువాహన సౌలభ్యం బాగా కనబడుతోంది. ఫార్మా, సిమెంట్, ఐరన్, ఇటుకల ఇసుక వ్యాపారంలోను, ఎల్ఐసి, మెడికల్, గృహ జంటలకి, కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపాన, హోటల్, ఇంటీరియర్ ఎక్స్టీరియర్ ఫర్నిచర్, గాజు పరిశ్రమ,
బొటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణసంతి కర్మగారంలోనూ అనుకూలవంతమైన శుభస్థితి. వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, డ్రైవర్లకి, పెయింటర్లకి, ఎలక్ట్రీషియన్స్ కి అనుకూలత. వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులు కలిసి వచ్చే అవకాశం. షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్ లో కూడా పెట్టుబడి పెట్టవచ్చు, లాటరీలు పొందుకోవచ్చును. తప్పకుండా మీకు అనుకూలవంతమైన శుభయోగాలు ఉన్నాయి. ఈ రోజు మొత్తం కూడా మీకు శుభప్రదమైన ఆనందయోగంగా చెప్పవచ్చు. వీరికి 6 అంకెను అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని, అంకెను సద్వినియోగం చేసుకుని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. తప్పకుండా మీరందరూ కూడా మన ఛానల్ని ఇంకా 10 మంది చేత సబ్స్క్రైబ్ చేయిస్తారని, ధార్మికమైనటువంటి విశేషాల గురించి మన ఛానల్ మాత్రమే మీరు ఫాలో అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిమహేషాః గోబ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం. లోకా సమస్త సుఖినో భవంతు. ప్రేమతో మీ కిరణ్ శర్మ.